డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మ్యాథ్స్ సుబ్రహ్మణ్యం. ఈ క్లాస్లో మనం ఇంటిగ్రేషన్ సంబంధించి 6B ఎక్సర్సైజ్లో రోమన్ 3లో 6 నుంచి సమ్స్ చేస్తాం అన్నమాట. సో 6th క్వశ్చన్ చూడండి. ఇంటర్లో ఆఫ్ స్క్వేర్ రూట్ ఆఫ్ సైన్ ఎక్స్ ఇంటూ కాస్ ఎక్స్ డిఎక్స్. సో ఇక్కడ దేనిటి అనుకోవాలి చూడండి. ఈ కాస్ ఎక్స్ డిఎక్స్ అనేది డిటీలోకి వెళ్ళిపోవాలి. సో మనం ఏం చేస్తామంటే ఈ సైన్ ఎక్స్ అని టీ అనుకుంటాం. సో పుట్ టీ ఈజ్ ఈక్వల్స్ టు సైన్ ఎక్స్, then t derivative dt equals to sin x ki cos x into dx. Okay, therefore integral of square root of sin x into cos x dx equals to square root of integral of square root of sin x ante t into dt. రూట్ టీ అంటే టీ పవర్ 1/2 మనకు తెలిసిందే ఇది. సో ఇది మళ్ళీ ఇది ఏ ఫామ్లో ఉంది? ఇంటిగ్రల్ ఆఫ్ ఎక్స్ పవర్ ఎన్. ఇంటిగ్రల్ ఆఫ్ ఎక్స్ పవర్ ఎన్ ఫార్ములా ఏంటి? ఇంటిగ్రల్ ఆఫ్ ఎక్స్ పవర్ ఎన్ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ పవర్ ఎన్ ప్లస్ 1 బై ఎన్ ప్లస్ 1 ప్లస్ సి. సో ఆ విధంగా రాసుకుంటే ఏమవుతుంది? టీ పవర్ 1/2 ప్లస్ 1 బై 1/2 ప్లస్ 1 ప్లస్ సి. సో దట్ ఈజ్ ఈక్వల్స్ టు టీ పవర్ 1/2 ప్లస్ 1 అంటే టీ పవర్ 3/2, టీ పవర్ 3/2 బై 3/2 ప్లస్ సి. సో 3/2 పైకి వెళ్తే 2/3 అవుతుంది. 2/3 ఇంటూ టీ పవర్ 3/2 ప్లస్ సి. దట్ ఈస్ 2/3 ఇంటూ వాట్ ఈస్ టీ? సైన్ ఎక్స్ అంటే సైన్ ఎక్స్ పవర్ 3/2 ప్లస్ సి. ఓకే, సో ఇది 6th క్వశ్చన్ అనమాట. స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇంటర్వల్ ఆఫ్ tan పవర్ 4x ఇంటూ సీకెంట్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్ కదా ఉంది. సో ఇది మనకి డీటీలోకి వెళ్ళిపోవాలి. సో దేనిటి అనుకోవాలి? tan x డెరివేటివ్ కదా సీకెంట్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్ అంటే. సో పుట్ టీ ఈజ్ ఈక్వల్స్ టు tan x, పుట్ టీ ఈక్వల్స్ టు tan x. ఓకే, దెన్ టీ డెరివేటివ్ dt ఈక్వల్స్ టు tan xకి సీకెంట్ స్క్వేర్ ఎక్స్ ఇంటూ డిఎక్స్. ఓకే, దేర్ ఫోర్ ఇంటిగ్రల్ ఆఫ్ tan పవర్ 4x ఇంటూ సీకెంట్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్ ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ ఆఫ్ tan అంటే ఏంటో చెప్పండి. tan అంటే ఏమనుకున్నాము? టీ కదా. సో టీ పవర్ 4 ఇంటూ మరి సీకెంట్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్ అంటే డిటీ. సో టీ పవర్ 4 డిటీ అంటే ఎంత వస్తుంది? ఇది టీ పవర్ 5/5 ప్లస్ సి. సో దిస్ ఈజ్ ఈక్వల్స్ టు టీ అంటే ఏంటి? tan x పవర్ హోల్ పవర్ 5/5 ప్లస్ సి. సో దీన్ని ఇలా కూడా రాయొచ్చు tan పవర్ 5x/5 ప్లస్ సి. ఈ సమ్ని చాలాసార్లు అడిగాడు. 2 మార్క్స్ క్వశ్చన్ అనమాట ఇది. 2 మార్క్స్ క్వశ్చన్ కన్నా చాలాసార్లు అడిగాడు. ఓకే, స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇంటిగ్రల్ ఆఫ్ 2x + 3 బై స్క్వేర్ రూట్ ఆఫ్ x² + 3x - 4 dx అని ఉంది. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే రూట్లో ఉన్నదాన్ని టీ అనుకుంటాను. సో దాని డెరివేటివ్ చూడండి. x² డెరివేటివ్ 2x, 3x డెరివేటివ్ ఏమో 3. సరిపోయింది కదా. సో పుట్ టీ ఈక్వల్స్ టు x² + 3x - 4. దెన్ టీ డెరివేటివ్ dt ఈక్వల్స్ టు x² కి 2x, 3xకి ఏమో 3 ఇంటూ dx. ఒక 4కి 0 అయిపోతుంది. సో 2x + 3 ఇంటూ dx బదులు ఏమనుకోవచ్చు మనం? dt అనుకోవచ్చు. దేర్ ఫోర్ ఇంటర్లో 2x + 3 బై స్క్వేర్ రూట్ ఆఫ్ x² + 3x - 4 dx ఈక్వల్స్ టు ఇంటర్లో ఆఫ్ 2x + 3 ఇంటూ dx అంటే dt బై రూట్ టీ, dt బై రూట్ టీ. సో దీనికి ఇంటిగ్రేషన్ ఏంటంటే 1/√2కి 2√t. మనం అది ఎలా అవుతుందో చెప్పేస్తాను. ఇటు పైన మీరు దాని ఫార్ములా కింద గుర్తుపెట్టుకోవాలి. సో ఇదేమవుతుంది? ఇంటిగ్రల్ ఆఫ్ టీ పవర్ ఇక్కడ చూడండి 1/√t కదా అంటే టీ పవర్ 1/2. అది న్యూమరేటర్కి వెళ్తే టీ పవర్ -1/2 dt. సో ఇదెంత వస్తుంది? టీ పవర్ -1/2 ప్లస్ 1 బై -1/2 ప్లస్ 1 ప్లస్ సి. ఓకే, దిస్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంత? టీ పవర్ 1/2 బై 1/2 ప్లస్ సి అంటే ఎంత వస్తుంది? 2 ముందుకు వస్తుంది. టీ ఇంటూ టీ పవర్ 1/2 అంటే రూట్ టీ. సో రూట్ టీ ప్లస్ సి. సో 2 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ రూట్ టీ అంటే ఏంటి? x² ప్లస్ 3x - 4 ప్లస్ సి. సో నోట్ పాయింట్ కింద ఏం రాస్తానంటే యాక్చువల్గా dt/√t అని వచ్చినప్పుడు ఇక్కడే 2√t అని చెప్పేసి డైరెక్ట్ వేసేయచ్చు. బట్ మీకు తెలియదు గురించి మొత్తం ఎలా చెప్పాను. సో ఫార్ములా ఎలా తీసుకుంటారు? ఇంటర్వల్ ఆఫ్ 1/√x dx ఈక్వల్స్ టు 2√x
ఇలా ఎందుకు రాయాలంటున్నానంటే ఇక్కడ చిన్న సమ్ కాబట్టి పర్వాలేదు, ఇంకా ముందుకు వెళ్తున్న కొద్ది చాలా పెద్ద సమ్స్ ఉంటాయి. ఇంకా అక్కడ ప్రతిది ఇలా రాసుకుంటూ వెళ్తే మాత్రం చాలా పెద్ద సమ్ వస్తుంది. సో అక్కడ మనం ఇది అవాయిడ్ చేయాలి. సో 1/√t అని వచ్చిందంటే దాని ఇంటిగ్రేషన్ ఏంటి 2√t అనమాట. ఓకేనా? ఓకే, స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకే, నెక్స్ట్ 9th క్వశ్చన్ చూడండి. కొసీకెంట్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్ అని ఉంది. ఇది డిటీలోకి వెళ్ళాలి. సో దేని యొక్క డెరివేటివ్ కాట్ ఎక్స్ కదా. సో పుట్ t ఈక్వల్స్ టు కాట్ ఎక్స్, దెన్ dt ఈక్వల్స్ టు కాట్ ఎక్స్కి డెరివేటివ్ మైనస్ కొసీకెంట్ స్క్వేర్ ఎక్స్. సో మైనస్ కొసీకెంట్ స్క్వేర్ ఎక్స్ ఇంటూ డిఎక్స్. దిస్ ఇంప్లైజ్ కొసీకెంట్ స్క్వేర్ ఎక్స్ అంటే ఏంటి? కొసీకెంట్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్ అంటే మైనస్ dt కదా. ఎంతమ్మా? మైనస్ dt. ఓకే, ఇప్పుడు ఇందులో వేసేయండి. దేర్ఫోర్ ఇంటిగ్రల్ ఆఫ్ కొసీకెంట్ స్క్వేర్ ఎక్స్ ఇంటూ రూట్ కాట్ ఎక్స్ డిఎక్స్ ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ ఆఫ్, చూడండి కొసీకెంట్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్ బదులు ఏం తీసుకుంటున్నాను నేను? మైనస్ dt అని తీసుకుంటున్నాను. రూట్ కాట్ ఎక్స్ అంటే రూట్ కాట్ ఎక్స్ అంటే ఎంత? t, రూట్ t ఇంటూ ఎంత వస్తుంది ఇక్కడ? మైనస్ dt. సో మైనస్ రూట్ t dt, ఇంటిగ్రల్ ఆఫ్ రూట్ t dt. సో ఇదేమొస్తుంది? మైనస్ ఇది t⁻1/2 dt, t⁻1/2 dt. సో దీని వాల్యూ ఎంత వస్తుంది? మైనస్ t⁻1/2 ప్లస్ 1/1/2 ప్లస్ 1. ఫార్ములా రాస్తున్నాను మళ్ళీ. ఇంటిగ్రల్ ఆఫ్ x⁴n ఈక్వల్స్ టు x⁴n ప్లస్ 1/n ప్లస్ 1. ఈ ఫార్ములా ప్రకారం అనమాట. ఈక్వల్స్ టు మైనస్ t⁻3/2 బై 3/2 ప్లస్ c, ఇక్కడ ప్లస్ cలు రాయాలి. సో ఇదంతా వస్తుంది మైనస్ 2/3 ఇంటూ t⁻3/2 ప్లస్ c అంటే మైనస్ 2/3 ఇంటూ t అంటే ఏమనుకున్నాం మనం? కాటెక్స్ కదా, అంటే కాటెక్స్ పవర్ 3/2 ప్లస్ c అనమాట. ఇది ఆన్సర్. ఓకే, స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇంటిగ్రల్ ఆఫ్ సీకెంట్ ఎక్స్ ఇంటూ లాగ్ ఆఫ్ సీకెంట్ ఎక్స్ ప్లస్ టాన్ ఎక్స్ డిఎక్స్ అని ఉంది. ఇక్కడ 2 ఫంక్షన్స్ ఉన్నాయి చూడండి. సీకెంట్ ఎక్స్ ఇంటూ లాగ్ ఆఫ్ సీకెంట్ ఎక్స్ ప్లస్ టాన్ ఎక్స్. ఇప్పుడు దేని డెరివేటివ్ ఏది? దేనికి ఇంటిగ్రేషన్ ఏది? చూడండి, ఇప్పుడు మనకి ఫార్ములా ఉంది. వాట్ ఈజ్ ఇంటిగ్రల్ ఆఫ్ సీకెంట్ ఎక్స్? లాగ్ ఆఫ్ సీకెంట్ ఎక్స్ ప్లస్ టాన్ ఎక్స్ అనుకున్నాం కదా. సో దీని డెరివేటివ్ అవుతుంది కదా, సీకెంట్ ఎక్స్ అవుతుంది కదా. సో ఏం చేస్తానంటే పుట్ t ఈజ్ ఈక్వల్స్ టు లాగ్ ఆఫ్ సీకెంట్ ఎక్స్ ప్లస్ టాన్ ఎక్స్ అనుకుంటాను. లాగ్ ఆఫ్ సీకెంట్ ఎక్స్ ప్లస్ టాన్ ఎక్స్, దెన్ టీకి dt ఈక్వల్స్ టు లాగ్ ఎక్స్కి డెరివేటివ్ 1/సీకెంట్ ఎక్స్ ప్లస్ టాన్ ఎక్స్ ఇంటూ మళ్ళీ d/dx ఆఫ్, మళ్ళీ ఇది రాయాలి కదా, సీకెంట్ ఎక్స్ ప్లస్ టాన్ ఎక్స్. d ఆఫ్ అని రాద్దాం. ఈక్వల్స్ టు 1/సీకెంట్ ఎక్స్ ప్లస్ టాన్ ఎక్స్ ఇంటూ సీకెంట్ ఎక్స్కి డెరివేటివ్ సీకెంట్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ టాన్ ఎక్స్కి, సారీ సీకెంట్ స్క్వేర్ ఎక్స్కి సీకెంట్ ఎక్స్ టాన్ ఎక్స్, సీకెంట్ ఎక్స్ టాన్ ఎక్స్ ప్లస్ టాన్ ఎక్స్కి సీకెంట్ స్క్వేర్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ అని వస్తుంది. సో దిస్ ఈజ్ 1/సీకెంట్ ఎక్స్ ప్లస్ టాన్ ఎక్స్ ఇంటూ, ఇప్పుడు ఇందులో ఏది కామన్ తీస్తాము? సీకెంట్ ఎక్స్ కామన్ తీస్తే ఏమవుతుంది? టాన్ ఎక్స్ వస్తుంది, టాన్ ఎక్స్ ప్లస్ ఒక సీకెంట్ ఎక్స్ వస్తుంది. అవునా? అవునా కదా? ఎస్. ఇప్పుడు సీకెంట్ ఎక్స్ ప్లస్ టాన్ ఎక్స్, సీకెంట్ ఎక్స్ ప్లస్ టాన్ ఎక్స్ క్యాన్సిల్ అయింది. ఎంత వచ్చినప్పుడు మనకి? సీకెంట్ ఎక్స్ డిఎక్స్. ఓకే, దేర్ ఫోర్ dt ఎంత వచ్చింది? dt ఈజ్ ఈక్వల్స్ టు సీకెంట్ ఎక్స్ డిఎక్స్. ఓకే, దేర్ ఫోర్ సమ్ ఏమవుతుంది చూడండి. దేర్ ఫోర్ ఇంటిగ్రల్ ఆఫ్ సీకెంట్ ఎక్స్ ఇంటూ లాగ్ ఆఫ్ సీకెంట్ ఎక్స్ ప్లస్ టాన్ ఎక్స్ డిఎక్స్ ఈక్వల్స్ టు, జాగ్రత్త చూడండి, ఈ సీకెంట్ ఎక్స్ ప్లస్ లాగ్ ఆఫ్ సీకెంట్ ఎక్స్ ప్లస్ టాన్ ఎక్స్ అంటే t, నెక్స్ట్ సీకెంట్ ఎక్స్ డిఎక్స్ అంటే ఎంత వచ్చింది? dt. సో t dt అంటే ఎంత? t²/2, వెరీ ఈజీ, ప్లస్ c, దట్ ఈజ్ ఈక్వల్స్ టు t అంటే ఎంత రాసియండి? t అంటే ఏమనుకున్నాం మనం? లాగ్ ఆఫ్ సీకెంట్ ఎక్స్ ప్లస్ టాన్ ఎక్స్ అంటే 1/2 ఇంటూ లాగ్ ఆఫ్ సీకెంట్ ఎక్స్ ప్లస్ టాన్ ఎక్స్ హోల్ స్క్వేర్ ప్లస్ సి. ఓకే, ఇక్కడ మీరు ఈ స్క్వేర్ అనేది ఫంక్షన్ మొత్తానికి ఉంది, లాగ్ కూడా ఉంది, సీకెంట్ ఎక్స్ ప్లస్ టాన్ ఎక్స్ కాదు స్క్వేర్ అనేది.
అలా కొంతమంది ఏం చేస్తారంటే సీకెంట్ ఎక్స్ ప్లస్ tan x హోల్ స్క్వేర్ అని రాసి ఆ లాగ్ ప్రాపర్టీ ప్రకారం 2 ముందు తీసుకొచ్చి 2 క్యాన్సిల్ చేస్తారు. అలా చేయకూడదు. లాగ్ ఎక్స్ హోల్ స్క్వేర్ వేరు, లాగ్ ఎక్స్ స్క్వేర్ వేరు. ఓకే, లాగ్ ఎక్స్ హోల్ స్క్వేర్ అన్నా లేకపోతే లాగ్ స్క్వేర్ ఎక్స్ అన్నా ఒకటే. సో లాగ్ స్క్వేర్ ఎక్స్ వేరు, లాగ్ ఎక్స్ స్క్వేర్ వేరు. ఈ స్క్వేర్ అనేది మొత్తానికి ఉంది. ఓకే, తీసుకోండి, స్క్రీన్ షాట్ తీసుకోండి. నెక్స్ట్ ఇంటిగ్రల్ ఆఫ్ సైన్ క్యూబ్ ఎక్స్ డిఎక్స్. సో దీనికి ఎలా చేస్తామంటే మనకి sin 3x ఫార్ములా తెలుసు కదా. వాట్ ఈజ్ sin 3x? 3 sin x మైనస్ 4 sin క్యూబ్ ఎక్స్. గుర్తుపెట్టుకోండి, ఇది రాయాల్సిన అవసరం ఏంటంటే మనకి sin xకి ఇంటిగ్రేషన్ తెలుసు, sin 3x sin 4x ఇలా వీటి యొక్క ఇంటిగ్రేషన్ తెలుసు. అంతేగాని sin క్యూబ్ ఎక్స్ sin స్క్వేర్ ఎక్స్ ఇలా పవర్లో ఉన్నప్పుడు మనకి ఇంటిగ్రేషను తెలియదు. సో క్వశ్చన్స్ మనకి ఇలా ఇచ్చినప్పుడు ఇలా మల్టిపుల్స్గా తీసుకురావాలి. అంటే sin 3x sin 4x sin 2xలుగా తీసుకురావాలి. ఇక్కడ చూడండి sin క్యూబ్ ఎక్స్ అని ఉంది. అందులో దీన్ని ఏం చేస్తానంటే చూడండి, ఇక్కడ sin క్యూబ్ ఎక్స్ అని ఉంది చూసారా. సో sin క్యూబ్ ఎక్స్ అని రాస్తే sin x sin 3xలో వచ్చింది మనకి ఫంక్షన్. సో sin x sin 3xలో ఫంక్షన్ వస్తే మనకి ఇంటిగ్రేషన్ చేయడం వచ్చు కదా, ఈజీ కదా. దీని ఇంటిగ్రేషన్ ఏమవుతుంది sin 3xకి మైనస్ cos 3x బై 3, అలాగే దీనికి మైనస్ cos 4x బై 4. సో ఆ విధంగా మనం ఈ క్యూబ్ ఉన్నా స్క్వేర్ ఉన్నా పవర్ 4 ఉన్నా సరే వాటిని sin x sin 2x sin 3x sin 4x ఆ ఫామ్లో కన్వర్ట్ చేయాలన్నమాట. అలా చేస్తేనే మనకి ఈ సమ్స్ వస్తాయి. అంతే తప్ప ఇంటర్వల్ ఆఫ్ sin క్యూబ్ ఎక్స్ ఉంది కదా, సో sin క్యూబ్ ఎక్స్ ఇంటిగ్రేషను sin x ఇంటిగ్రేషన్ మైనస్ cos x, అందువల్ల మైనస్ cos x హోల్ క్యూబ్ అవుతుంది అని అంటే తప్పు. అలా చేయకూడదు. ఓకే, గుర్తుపెట్టుకోండి. సో మనం ఏం చేస్తాం, sin క్యూబ్ ఎక్స్ని ఇలా కన్వర్ట్ చేయాలి. చూద్దాం ఇప్పుడు. సో సైన్ అదే ఫార్ములా ఇక్కడ రాద్దాం. వీ నో దట్ sin 3x ఫార్ములా ఏంటి, 3 sin x మైనస్ 4 sin క్యూబ్ ఎక్స్. ఓకే, దిస్ ఇంప్లైస్ నాకు sin క్యూబ్ ఎక్స్ కావాలి. సో దీన్ని అవతల తీసుకొచ్చండి. సో 4 sin క్యూబ్ ఎక్స్ ఈక్వల్స్ టు ఎంత వస్తుంది, 3 sin x మైనస్ sin 3x. అవునా, దిస్ ఇంప్లైస్ sin క్యూబ్ ఎక్స్ ఈక్వల్స్ టు 1/4 ఇంటూ 3 sin x మైనస్ sin 3x. సో 4 చేత డివైడ్ చేస్తే 3/4 ఇంటూ sin 3x మైనస్ 1/4 ఇంటూ sin 3x. చూసారా sin x. ఇలాగ ఓవర్లుక్లో మిస్టేక్స్ వచ్చేస్తున్నాయి. ఓకే, సో 3/4 ఇంటూ sin x మైనస్ 1/4 ఇంటూ sin 3x. ఇది sin క్యూబ్ ఎక్స్. బట్ దీనికి ఇప్పుడు ఏం చేయాలి, ఇంటిగ్రేషన్ చేయాలి. దేర్ఫోర్ ఇంటర్వల్ ఆఫ్ sin క్యూబ్ ఎక్స్ dx ఈక్వల్స్ టు ఇంటర్వల్ ఆఫ్ 3/4 sin x మైనస్ 1/4 sin 3x dx. సో ఇక్కడ మనకి ఎన్ని ఫంక్షన్స్ ఇవి, 2 ఫంక్షన్స్గా స్ప్లిట్ చేయండి. ఎంత వస్తుంది, 3/4 ఇంటూ ఇంటర్వల్ ఆఫ్ sin x dx మైనస్ 1/4 ఇంటూ ఇంటిగ్రల్ ఆఫ్ sin 3x dx. ఇప్పుడు దిస్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంత, 3/4 ఇంటూ sin x ఇంటిగ్రేషన్ ఎంత అనుకున్నాం మనం, ఎంత, మైనస్ cos x మైనస్ 1/4 ఇంటూ మరి sin 3x ఇంటిగ్రేషన్ ఏంటి, మైనస్ cos 3x బై 3 ప్లస్ సి. ఓకే, ఓవర్లుక్లో ఏం చేస్తామంటే మైనస్ cos 3x వేసేస్తాం, బై 3 వేయడం మర్చిపోతాం. సో ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి. ఓకే, దిస్ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ 3 cos x బై 4 ప్లస్ ఎంత, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1/12 ఇంటూ cos 3x ప్లస్ సి. ఓకే, ఇది అనుభవం. ఓకే, స్క్రీన్ షాట్ తీసుకోండి. నెక్స్ట్ 12th క్వశ్చన్ చూడండి. ఇంటర్వల్ ఆఫ్ cos క్యూబ్ ఎక్స్ డిఎక్స్, సేమ్ ఇంటర్వల్ ఆఫ్ sin క్యూబ్ ఎక్స్ డిఎక్స్ లాగే. సో మనకి ఏం తెలుసు, cos 3x అంటే ఏం తెలుసు, 4 cos క్యూబ్ ఎక్స్ మైనస్ 3 cos x. ఓకే, సో మనకు 4 cos క్యూబ్ కావాలి. దిస్ ఇంప్లైజ్ 4 cos క్యూబ్ ఎక్స్ ఈక్వల్స్ టు ఎంత వస్తుంది, మీరు దీని అవతల తీసుకొస్తే cos 3x ప్లస్ 3 cos x, అంతే కదా. దిస్ ఇంప్లైజ్ వాట్ ఈస్ cos క్యూబ్ ఎక్స్, 4ని అవతల తీసుకెళ్ళిపోండి, 1/4 ఇంటూ cos 3x ప్లస్
3/4 into cos x. Okay, therefore integral of cos cube x dx equals to integral of cos cube x dx అంటే 1/4 into cos 3x ప్లస్ 3/4 into cos x dx. ఓకే, ఇక్కడ ఎన్ని టర్మ్స్ ఉన్నాయి? ఇక్కడ 2 టర్మ్స్ ఉన్నాయి కాబట్టి 1/4 into integral of cos 3x ప్లస్ 3/4 into integral of cos x dx. దిస్ ఈజ్ ఈక్వల్స్ టు 1/4 into మరి cos 3xకి ఇంటిగ్రేషన్ ఏమవుతుంది? sin 3x. సో sin 3x/3 ప్లస్ 3/4 into cos x ఇంటిగ్రేషన్ ఏమవుతుంది? sin x ప్లస్ c. ఓకే, సో దిస్ ఈజ్ ఈక్వల్స్ టు వాట్? 1/4 into 3 అంటే 1/12 sin 3x ప్లస్ 3/4 sin x ప్లస్ సి. సో ఇది 12th క్వశ్చన్ అనమాట. స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకే, నెక్స్ట్ చూడండి, ఇంటిగ్రల్ ఆఫ్ కాస్ ఎక్స్ ఇంటూ కాస్ 2x. ఇప్పుడు దీనికి ఇంటిగ్రేషన్ ఎలా చేయాలి? దీనికి ఎలా చేస్తామంటే ఇప్పుడు చూడండి, ప్రొడక్ట్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్స్, ప్రొడక్ట్ ఆఫ్ కాస్ ఏ కాస్ బి ఫామ్లో ఉంది కదా. సో మనకి ఆ ఫామ్లో తెలిసి ఏంటంటే వీ నో దట్ 2 cos a cos b, ఇది మీకు ఒకసారి చెప్పాను, ఇవి cos a ప్లస్ b ప్లస్ cos a మైనస్ b. ఇక్కడ మరి a అంటే ఏంటి? x, b అంటే ఏంటి? 2x. దేర్ఫోర్ అది ఒకసారి రాద్దాం. cos x cos 2x ఈక్వల్స్ టు 1/2 into 2 cos x cos 2x. యామ్ రైట్? ఇలా రాసుకోవచ్చా? ఓకే, దిస్ ఈజ్ ఈక్వల్స్ టు 1/2 into 2 cos a cos b అంటే ఏమవుతుంది? cos a ప్లస్ b ప్లస్ cos a మైనస్ b అంటే cos a ప్లస్ b అంటే ఏంటి? x ప్లస్ 2x ప్లస్ cos a మైనస్ b అంటే ఏంటి? x మైనస్ 2x ఈక్వల్స్ టు 1/2 into cos x ప్లస్ 2x అంటే 3x ప్లస్ cos x మైనస్ 2x అంటే మైనస్ x ఈక్వల్స్ టు 1/2 into cos 3x ప్లస్ cos మైనస్ x అంటే cos x. అది మనకు తెలుసు కదా, ఇది చిన్నప్పుడే నేర్చుకుంటాము, 10th నేర్చుకుంటాం. cos మైనస్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు cos థీటా. ఓకే, దేర్ఫోర్ ఇదేంటి? cos x ఇంటూ cosecant x ఎంత వచ్చింది? ఇప్పుడు మనం ఇంకా ఏం చేయాలి? ఇంటిగ్రేషన్ కట్టాలి. దేర్ఫోర్ ఇంటిగ్రల్ ఆఫ్ cos x ఇంటూ cos 2x dx ఈక్వల్స్ టు 1/2 ఇంటూ ముందు తీసుకొచ్చేస్తున్నాను ఇంటిగ్రల్ ఆఫ్ cos 3x ప్లస్ cos x dx ఈక్వల్స్ టు 1/2 cos 3x ఇంటిగ్రేషను ఎంత? sin 3x. సో sin 3x/3 ప్లస్ cos x ఇంటిగ్రేషన్ ఏమో sin x. ఓకే, ప్లస్ సి మల్టిప్లై చేసి అండి. ఇక్కడ 1/2 into 1/2 అంటే 1/6 sin 3x ప్లస్ 1/2 into sin x ప్లస్ సి. ఓకే, ఇదన్నమాట. ఇలాంటి సమ్ ఇంకోటి ఉంది. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే cos x ఇంటూ cos 3x ఏదో ఉంది, సేమ్ ఇలాగే చేయాలి అది కూడా. ఓకే, చేద్దాం. స్క్రీన్ షాట్ తీసుకోండి. సో ఇప్పుడు ఇది 14th సమ్ చూడండి, ఇంటిగ్రల్ ఆఫ్ cos x ఇంటూ cos 3x dx. 13th సమ్ ఏముంది? cos x ఇంటూ cos 2x ఉంది. అంటే అక్కడ తేడా ఏంటంటే 2 + 3 వచ్చిందంటే, ఇంకా సమ్స్ అంతా సేమ్. ఇంకా 2 + 3 వేసేస్తున్నాను నేను. చూడండి, 3 ఇప్పుడు ఎంత వస్తుంది? ఇక్కడ 3 x ప్లస్ 3x అంటే 4x, x మైనస్ 2x అంటే మైనస్ 2x. అప్పుడు ఎంత వస్తుంది? ఇప్పుడు cos 4x ప్లస్ cos 2x. సో ఇదంతా ఏమవుతుంది? కాస్త ఇక్కడ మార్చేస్తానులేండి. దిస్ ఈజ్ ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ ఆఫ్ 1/2 into cos 4x ప్లస్ cos 2x dx. సో 1/2 కామన్ తీస్తే ఇంటిగ్రల్ ఆఫ్ cos 4x dx ప్లస్ 1/2 into ఇంటిగ్రల్ ఆఫ్ cos 2x dx. దిస్ ఈజ్ ఈక్వల్స్ టు 1/2 into cos 4x ఇంటిగ్రేషను sin 4x/4 బై 1/2 into cos 2x ఇంటిగ్రేషను sin 2x/2
ప్లస్ సి. దిస్ ఈజ్ ఈక్వల్స్ టు 1/8 ఇంటూ ఎంత sin 4x ప్లస్ ఇది 1/4 ఇంటూ sin 2x ప్లస్ సి అన్నమాట. ఓకే, సో ఈ విధంగా మనం చేయాలి. ఎక్కడ సరిపోయింది కదా, అక్కడ మార్చాలి కదా, అన్నీ మార్చేసాను కదా. ఓకే ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇంటర్వల్ ఆఫ్ cos పవర్ 4x dx. సో దీన్ని కూడా మనం cos క్యూబ్ ఎక్స్ sin క్యూబ్ ఎక్స్ చేసినట్టే చేయాలి. సో cos పవర్ 4x సంగతి చూద్దాం. సో cos పవర్ 4x అంటే cos స్క్వేర్ ఎక్స్ హోల్ స్క్వేర్. సో cos స్క్వేర్ ఎక్స్ ఎలా రాయొచ్చు, 1 ప్లస్ cos 2x/2 హోల్ స్క్వేర్. ఇది మన ట్రిగనామెట్రీలో ఫార్ములా. ఓకే, దిస్ ఈజ్ ఈక్వల్స్ టు 1/4 ఇంటూ 1 ప్లస్ cos 2x హోల్ స్క్వేర్. 1 ప్లస్ cos 2x హోల్ స్క్వేర్. దిస్ ఈజ్ ఈక్వల్స్ టు 1/4 ఇంటూ a ప్లస్ b హోల్ స్క్వేర్ అంటే a స్క్వేర్ ప్లస్ 2ab 2 ఇంటూ cos 2x ప్లస్ b స్క్వేర్ అంటే ఎంత cos స్క్వేర్ 2x. మల్టిప్లై చేస్తే 1/4 ఇంటూ 1 1/4 ప్లస్ 1/4 ఇంటూ 2 అంటే 1/2 cos 2x ప్లస్ 1/4 ఇంటూ ఇప్పుడు cos స్క్వేర్ ఎక్స్ అని ఉంది, cos స్క్వేర్ 2x. cos స్క్వేర్ 2x నేను రాయొచ్చు 1 ప్లస్ cos 4x/2. కావాల్సిన ఫార్ములా రాస్తాను. సిన్స్ cos స్క్వేర్ థీటా ఈక్వల్స్ టు 1 ప్లస్ cos 2θ/2. ఇక్కడ థీటా అంటే ఏంటంటే 2x అనమాట. థీటా ప్లస్ 2x తీసుకుంటే ఏమవుతుంది, 1 ప్లస్ cos 2 ఇంటూ 2x అంటే cos 4x. cos 4x/2 సరిపోయింది కదా అది. సో దిస్ ఈజ్ ఈక్వల్స్ టు 1/4 ప్లస్ 1/2 ఇంటూ cos 2x ప్లస్ 1/4 ఇంటూ అంటే 1/8 ఇంటూ 1 ప్లస్ cos 4x. 1 ప్లస్ cos 4x. దిస్ ఈజ్ ఈక్వల్స్ టు 1/4 ప్లస్ 1/8 వస్తుంది ఇక్కడ, లేకపోతే రాద్దాం ఉండండి. 1/4 ప్లస్ 1/2 cos 2x ప్లస్ 1/8 ప్లస్ 1/8 cos 4x. సో ఇక్కడ 1/4 1/8ని యాడ్ చేయాలి. 1/4 ప్లస్ 1/8 యాడ్ చేస్తే 8 వస్తుంది. ఇక్కడ 2s ఇక్కడ 1s అంటే 3/8 అంతే కదా. 3/8 ప్లస్ 1/2 cos 2x ప్లస్ 1/8 cos 4x. ఓకే, ఇప్పుడు ఇంటిగ్రేషన్ చేసేద్దాం. దేర్ఫోర్ ఇంటిగ్రల్ ఆఫ్ cos పవర్ 4x dx ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ ఆఫ్, ఇది మొత్తం రాయండి, 3/8 ప్లస్ 1/2 cos 2x ప్లస్ 1/8 cos 4x dx ఈక్వల్స్ టు 3/8 ఇంటూ, నేను డైరెక్ట్గా వేస్తున్నాను చూడండి 3/8 ఇంటూ dx అంటే x, dx ఇంటిగ్రేషన్ x. 1/2 ఇంటూ cos 2x ఇంటిగ్రేషను sin 2x అంటే sin 2x/2 ప్లస్ 1/8 ఇంటూ cos 4x ఇంటిగ్రేషను sin 4x/4 ప్లస్ c అంటే ఎంత వస్తుంది ఇక్కడ 3x/8 ప్లస్ 1/4 sin 2x ప్లస్ 1/32 sin 4x ప్లస్ c. ఇదనమాట ఆన్సరు. స్క్రీన్ షాట్ తీసుకున్నాము. ఈ సమ్తో మనకి రోమన్ 3లో ఉన్న ఫస్ట్ 15 సమ్స్ కంప్లీట్ అయిపోయి, నెక్స్ట్ 6 సమ్స్ నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ చేద్దాం. సో మీ అందరికీ ఈ క్లాసు నచ్చిందా? నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ మాత్రం కంపల్సరిగా చేయాలి, లైక్ చేయండి. నెక్స్ట్ మరి ఈ ఛానల్ని మరికొంతమందికి చేరేలాగా మీరు షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.